నిజామాబాద్ జిల్లా సర్పంచ్లకు సంబంధించిన కొన్ని ఒపీనియన్స్ మనం తీసుకుందాం. నిజామాబాద్ సర్పంచ్లు ఇక్కడ ఉన్నారు, వారితో మనం మాట్లాడిద్దాం. ఇక్కడ లేని కొంతమంది సర్పంచ్లు కూడా వాళ్ళ ఇష్యూస్ మన దృష్టికి తీసుకొచ్చారు. ఒకసారి స్క్రీన్పై ముందవి చూద్దాం. మా ఊరు చాలా వ్యవసాయపరంగా ముఖ్యమైన ఊరు. పశువులకు గొర్రె కాపర్లు కానీ పశువుల కాపరు సంబంధించిన విలువైన ఊరు మా గ్రామము. సో మా ఊరికి యొక్క గ్రామ రైతుల్ని దగ్గర ఉన్న ఆరుమూరు అంకాపూర్ సైడ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఏవైతే మౌలిక వస్తువులు కానీ వ్యవసాయ పనులు చేతున్నటువంటి చేతస్థాయిటువంటి పంటల పసుపు పంట, మొక్కజొన్న అంతర పంట ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన కోసం ప్రత్యేకించి ఒక రోజున మా గ్రామం నుంచి రైతులందరూ తీసుకెళ్ళి బస్సులో తీసుకెళ్ళి అక్కడ అవగాహన కల్పించి మనం ఇట్లా వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రక్షాళన విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మా గ్రామంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం కావచ్చు, రైతు కళ్యాణాలు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేని వాళ్ళందరికీ పట్టాల సమస్యలు కానీ ఇంకా చాలా అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేరుస్తానని ఎలక్షన్ల ముందు చెప్పాను. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో అన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తాను. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు, ఈ విషయాల్లో ఇవి గ్రామం చాలా పెద్దదైంది కాబట్టి ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. శ్మశాన వాటికలు, సబ్ సెంటర్లు అన్నీ ధర్మారం గ్రామానికి ఏవైతే అవసరం ఉంటుందో ఆ ప్రతి పని ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే సార్ గారు భూపతి రెడ్డి సార్ అండదండలతోటి గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి అందరి మద్దతు తీసుకుంటాను. సో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన సర్పంచ్లు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య చెప్పండి. నేను దేగాం గ్రామ సర్పంచ్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం. నా పేరు విట్టల్ లింగారెడ్డి. అయితే మొదటగా 10 టీవీ వారికి ఈ గ్రామ స్వరాజ్యం పేరిట సర్పంచ్ల సమ్మేళనం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సర్పంచ్లందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే గవర్నమెంట్ ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ లాంటిది. 2 కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలకు అంటే ఊర్లలో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు అభివృద్ధి కొరకు ఫండ్స్ ఏ రకంగా వస్తున్నాయో, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇందాక పెద్దలు కూడా చెప్పినారు. అయితే నేను గమనించింది ఏంటంటే ఈ సంక్షేమ కార్యక్రమాలలో కొన్ని గృహజ్యోతి ఉంటుంది, ముఖ్యంగా పెన్షన్ ఉంటుంది. వాళ్ళు ఈ సంక్షేమ కార్యక్రమాలు అందడానికి ఎలక్షన్ టు ఎలక్షన్ వరకు ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళ భర్త చనిపోతే ఇప్పుడు ప్రజెంటు 2018 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ భర్తకు పెన్షన్ ఉంటేనే ఆ భార్యకి అది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తప్ప మిగతా వారికి భర్తకు ఒకవేళ పెన్షన్ రాకపోతే ఆ వితంతువుకు మళ్ళీ ఎలక్షన్ల వరకు ఎందుకు అంటున్నానంటే ప్రతి గవర్నమెంట్ కూడా ఎలక్షన్ల ముందే ఇట్లాంటి పెన్షన్లు ఒకటేసారి శాంక్షన్ చేస్తూ ఉన్నది. ఏమన్నా అంటే సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయని అంటారు, కానీ అది ఎక్కడ కూడా కనిపిస్తలేదు. దయచేసి మా ఊర్లో, మా గ్రామంలో వితంతు పింఛను కొరకు నాకు తెలిసి ఒక 20-30 మంది మహిళలు వితంతువులు ఒక 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే చనిపోయిన వాళ్ళ భర్తలకు పెన్షన్ వచ్చిందో వారికి మాత్రం ట్రాన్స్ఫర్ అయింది, మిగతా వారికి పెన్షన్ రావట్లేదు. నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ ఏదో ఎన్నిక దాకా ఆగాల్సి ఉంటుంది. ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే అర్హులవుతారో వాళ్ళు ఎప్పుడు అర్హులవుతారు, భర్త చనిపోతే అర్హులవుతారు. అప్పుడు వెంటనే నిరంతరం అప్డేట్ మేము గ్రామ పంచాయతీ నుంచి మేము వాళ్ళ దరఖాస్తు తీసుకొని పై అధికారులకు చేరవేయంగానే దాన్ని శాంక్షన్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి, అట్లనే గృహజ్యోతి కానీ ఇంకా మిగతా అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు, చాలా సంతోషం. చాలామంది పేదలకు దానివల్ల లాభం జరుగుతుంది. అయితే ఎవరికైతే పట్టా భూములు లేవో, ఎవరికైతే ప్లాట్ లేదో, కనీసం 100 గజాల జాగ లేని వాళ్ళు కూడా మా ఊర్లో 50-60 మంది వరకు ఉంటారు కుటుంబాలు. వారికి కట్టుకుందామంటే జాగ లేదు. ఆ జాగతోటి ఇల్లు గతంలో గత గవర్నమెంట్లో వాళ్ళు లబ్ధిదారులుగా ఎన్నికైనారు. వారికి ఇప్పుడు వెనుక ముందు ఏదో అంటారు చూడు సామెత, అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే ప్లాట్ ఉన్న వారికి ఆర్థిక సాయం చేసి ఇందిరమ్మ ఇల్లు కడుతురు, కానీ అసలే జాగలేని వారికి ఇప్పుడు ఏ సదుపాయం గవర్నమెంట్ కల్పిస్తలేదు. ముఖ్యంగా మా ఆర్మూరు ప్రాంతంలో కళ్ళాలు లేక రోడ్ల వెంబడి ఈ పసుపు పంట కానీ, ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ ఆరబెట్టడం వల్ల ద్విచక్ర వాహనదారులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది కాళ్ళు చేతులు విరిగి అవిటి వాళ్ళు అయినరు. కాబట్టి ఈ కళ్ళాల కొరకు రాష్ట్ర కేంద్ర సర్కారులు కానీ అటు ఈసీఎస్ ద్వారా ఆ కళ్ళాలు జరిపోవు. అది ప్లేస్ ఉన్నవారికి మాత్రమే వాళ్ళు వాళ్ళ పంట పొలాల్లో
వేసుకుంటున్నారు. అరెకరము ఎకరము 2 ఎకరాలు ఉన్నవాళ్ళు వాళ్ళ ప్లేస్లోనే కళ్ళాలు వేసుకొని ఇష్టపడరు. కాబట్టి గ్రామాల్లో అవైలబుల్ ఉన్నటువంటి గవర్నమెంట్ భూమి కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ భూమి లేకపోతే పట్టా భూమి కొని అయినా కానీ కళ్ళాలు ఏర్పాటు చేస్తే రైతులకు కళ్ళలో ఆనందం చూడొచ్చు. పంట అకాల వర్షాలకు పంట నష్టపోకుండా ఉంటుంది. అట్లనే ద్విచక్ర వాహనదారులు చాలామంది వాహనదారులకు కానీ ఆ రోడ్లు వెంబడి చాలా ట్రాఫిక్ ఏర్పడుతుంది. మీరు సీజన్ల మీరు ఎమ్మెల్యేలు అంటే పెద్ద పెద్దవారు కూడా గ్రామాల పంట వచ్చినప్పుడు చూసి ఉంటారు. ఆ గ్రామాలలోకి వచ్చినప్పుడు ట్రాఫిక్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఇంకా ముఖ్యంగా అంటే ప్రధాన రహదారులు జాతీయ రహదారుల మీద కూడా పంట ఆరబెట్టడం అందరం చూస్తూనే ఉన్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ కల్లాల ఏర్పాటు చేసినట్లయితే అటు ద్విచక్ర వాహనదారుల ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. అట్లనే రకాల వర్షాలకు ఈ రైతుల పంటలు తడిసిపోకుండా వారిని కూడా కాపాడిన వారం అవుతాం. కాబట్టి నా తరపున నేను విన్నవించేది ఈ వేదిక నుంచి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం జరగాలి. ఎందుకంటే మేము సర్పంచ్లో ఎక్కినాం, దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే ఈ సర్పంచ్ మాకు పని చేస్తలేడు, పింఛన్ ఇప్పిస్తలేడు, పోయిన సర్పంచ్ ఇప్పించడు మాకు అని అంటారు. ఎందుకనంటే గతంలో ఎలక్షన్ అప్పుడు మాత్రమే ఇస్తుర్రు, అప్పటిదాకా వెయిట్ చేసే పరిస్థితి లేదు. మేము తిట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి పింఛన్ ఇప్పించలేకపోతే. అది మా ఫాల్ట్ అనుకుంటారు వాళ్ళు. సర్పంచ్ ఇప్పించలేకపోతున్నాడు, అసమర్థుడు అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలని, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వేదిక మీద ఉన్న పెద్దలు 10 టీవీ న్యూస్ వారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ పరిష్కరింపజేయాలని చెప్పి మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ అండి సర్పంచ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.